సిల్లిగాడ్, ఈ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. ప్రేమించే వరకు జెంట్స్ ఒక టైప్ లో బాధ పెడతారు, ప్రేమించాక మరో టైప్ లో బాధ పెడతారు, పెళ్ళయ్యాక మరో ఘోరమైన టైప్ లో బాధ పెడతారు వీళ్ళు. హలో విజయ్, ఏమిటి నీ మటుకు నువ్వేదో ఏకపాత్రాభినయం చేసుకుంటున్నావు? ఏకపాత్ర లేదు, కంచు పాత్ర లేదు. ఈ వెయిటింగ్ ఒళ్ళు మండి నిన్ను లవ్ చేసినందుకు నన్ను నేనే తిట్టుకుంటున్నాను. అంత తిట్టుకునేవాడివి నన్ను ప్రేమించడం మానేసి వేరే ఎవరైనా ప్రేమించొచ్చుగా? ప్రేమంటే రెంటుకుంటున్న ఇల్లు అనుకున్నావా? నచ్చకపోతే ఆ ఇల్లు వదిలేసి మారిపోయినట్టు మరొకరిని ప్రేమించడానికి. పెద్ద ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రులా మాట్లాడుతున్నావే. ఇంకా పెళ్లి కాలేదు కనుక ప్రస్తుతానికి ఏకపత్ని వ్రతుడిని కాను, ఏకలవ్యుణ్ణి, ఒకే ఒక లవ్ కలిగిన వాణ్ణి. సరే, ఏదో మంచి మాట చెప్పాలి, తోటకు రమ్మన్నావు. వాట్ ఇస్ దట్ మాట? అప్పుడు చెప్పాలని అనుకున్నాను, ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియడం లేదు. డోంట్ బి సిల్లీ. ఏమిటి చెప్పు. పగలే పిట్ట గుండెలో మాట వింట నీ తోడు ఉంటా. పట్ట పగలే పిట్ట గుండెలో మాట వింట నీ తోడు ఉంటా. మా పట్టణకి గుప్పుమన్నది మల్లె పూల తోట. మాట 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 మాట. నిన్ను చూసిన కన్ను రెప్పలే కొట్టుకున్న మాట. ఎట్టా చెప్పాలో గుట్టే విప్పాలో, చెప్పేసేయాలో చేసేసేయాలో. పట్ట పగలే పిట్ట గుండెలో మాట వింటా నీ తోడు ఉంటా. పట్ట పగలే పిట్ట గుండెలో మాట వింటా నీ తోడు ఉంటా. చిమ్మ చీకటే కమ్మినప్పుడే చిక్కుపడ్డ మాట. మాటే చెప్పాలో మనసే ఇవ్వాలో. మాటే చేస్తే మనిషే మవ్వాలో. జాబిలి కాటుకి జాజుల వేటకి వచ్చింది మాట. ఇచ్చింది మాట. వచ్చింది మాట ఇచ్చింది మాట. ఈ పూట ఈ పూట పగలే ఎంత చెప్పనా పాడు మాట. నా ఏడు మాట. పగలే ఎంత చెప్పనా పాడు మాట. నా ఏడు మాట. పట్ట పగలే పిట్ట గుండెలో మాట వింటా నీ తోడు ఉంటా. పట్ట పగలే పిట్ట గుండెలో మాట వింటా నీ తోడు ఉంటా. మా పట్టణకి గుప్పుమన్నది మల్లె పూల తోట. మాట 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 మాట. ఈ రోజు నుంచి మన బిజినెస్ అంతా
ఈ బ్యాగులతోనే జరుగుతుంది. ஆண்டவனே பெரிய ஹோட்டல் பிசினஸ் ஸ்மக்லிங் பிசினஸ் எல்லாம் முடிஞ்சு போச்சா అయిపోయిందా కడిసిలా இந்த తోలి వ్యాపారం ఆండవనే భద్రం, నీ బుర్ర చాలా చిన్నదే. అదిగో అదే అంద మాదిరి చాలాది టేపు కొండువా రౌండ్ కొలిసి చూపిస్తారు ఉన్నవిడ నా బుర్ర పెరుసు గిరి చెప్పేది బుర్ర సైజు గురించి కాదు, బుద్ధి సైజు గురించి. కనిపించేవి తోలు బ్యాగ్లే గాని వీటిలో ఎగుమతయ్యేవి అసలు సిసలైన డైమండ్స్. బ్యాగ్లా డైమండ్స్ పొట్టి ఎయిర్పోర్ట్ పొడిస్తే అవంతా ఓపెన్ చేసి పాకరానే. ఉంచవలసిన పద్ధతిలో వాటిని ఉంచితే మూడో కంటి వాడికి కూడా తెలియదు. చూడు. ఆండవనే రొంబ ప్రమాదమా ఉందే. వీటిని మన హోటల్లో ఉన్న ఫ్యాన్సీ షాప్ షోకేసులు ఏర్పాటు చేస్తాం. మనకు కావలసిన కస్టమర్స్ వచ్చినప్పుడు డైమండ్స్ ఉన్న బ్యాగ్ని వాళ్ళ చేతికి ఇస్తాం. మామూలు కస్టమర్స్ వచ్చినప్పుడు మామూలు బ్యాగ్స్ ఇస్తాం. బయటపడితే హోటల్ విజయ్ది కనుక వాడి పేరు మీదకే వస్తుంది. ఎలా ఉంది మన ఐడియా? ఎంత బాగున్నా ఇవన్నీ చిల్లర ఐడియాలే గిరి. వీటితో ఇక్కడ ప్రతి క్షణం పోలీసులకు భయపడుతూ బతకటం నా పాలసీ కాదు. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను. ఏమిటది? అన్ని దేశాల్లో ఉన్న మన స్మగ్లింగ్ ఫ్రెండ్స్ అందరినీ ఒక సిండికేట్ పేరుతో రప్పిస్తాం. తప్పించి తర్వాత విషయం నువ్వే తెలుసుకుంటావు. కళ్ళు కళ్ళు కలిశాయమ్మా, కన్న కడుపు కలగిందమ్మా, తుల్లి తుల్లి ఒక్క రక్తమే కన్నీళ్ళై కురిసిందమ్మా. ఈనాడు ఎడబాసిన లేగ అంబా అంబాయని అరిచిందమ్మా. గురుతించని గోమాతకు ఏదో గుండెలోన తొలిచిందమ్మా. పుట్టుకిచ్చిన పుణ్యమూర్తిని పొంచి పొంచి చూశాడమ్మా. చూపులోని సొంతం తెలియక తల్లి తల్లడిల్లిందమ్మా. మీకు మనుషులను మైమరిపించే సంగీతమే తెలుసు అనుకున్నాను, కానీ మనసులను మత్తెక్కించేట్టుగా చిత్రలేఖనం కూడా తెలుసని నాకిప్పుడే అర్థమైంది. ఎవరు మీరు? ఓ చెప్పలేదు కదూ, నేను డాక్టర్ రాజారావు గారి అమ్మాయిని. ఇన్ని రోజులుగా మా ఇంట్లోనే ఉన్నా ఇప్పటి వరకు మిమ్మల్ని కలుసుకోలేదు. అదృష్టం. అదేమిటండి, నిజంగా మీలాంటి కళాకారుని కలుసుకోకపోవడం నా బ్యాడ్ లక్. అయినా ఎందుకు మీరెప్పుడూ ఒంటరిగా ఎవరికంటా పడకుండా ఉంటారు? నా కళ్ళను మెచ్చుకునే ఎవరి మనసైనా నేను కనిపిస్తే నొచ్చుకుంటుంది. అందుకే అందరికీ దూరంగా నా కోసం నేను ఏర్పరచుకున్న ప్రపంచంలోనే బ్రతుకుతుంటాను. ఏమిటి మీరు మాట్లాడేది? మీలాంటి కళాకారుని చూసి ఎవరైనా ఆనందిస్తారు, అభిమానిస్తారు. వద్దు, రావద్దు, అక్కడే ఉండండి ప్లీజ్.
మీ రూపంలో ఏదో లోపం ఉందని బాధపడుతున్నారనుకుంటాను. నేను రూపం మాత్రమే చూసి మోసపోయేదాన్ని కాదు, మనసు పడేదాన్ని. అర్థమైందా నేను ఎందుకు చీకట్లో బ్రతుకుతున్నాను? వెళ్ళండి ప్లీజ్. హఠాత్తుగా ఊహించనిది చూస్తే ఉలిక్కి పడ్డం మానవ సహజం. అంత మాత్రాన్న దాన్ని అసహించుకోవడంగా భావించడం పొరపాటండి. అంటే మీకు మీకు నా మీద అభిమానమే ఉంది తప్ప అసహ్యం లేదు. నిజంగానా? అవునండి. ప్రేమించవలసింది, పూజించవలసింది రూపాన్ని కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కనిపించే మీ రూపాన్ని కాక మీలో ఉన్న గొప్ప కళల్ని ప్రేమిస్తున్నా. ఇంతకాలానికి నాతో ప్రేమిస్తున్నాననే మాట చెప్పింది మీరొక్కరేనండి. నేనే కాదు, మీ కళ గురించి తెలుసుకున్న రోజున ప్రతి మనిషి మిమ్మల్ని ప్రేమించి తీరుతాడు. అందుకే మీలో ఉన్న గొప్ప కళని ప్రపంచానికి తెలిసేటట్టు చేయండి. నిజమే, కానీ అందుకు తగిన ప్రోత్సాహం నేనిస్తాను. అంతేకాదు, అవసరమైతే మీరు బొమ్మలేయడానికి మోడల్గా కూడా నేనుంటానండి. ఒక గొప్ప కళ పైకి రావడానికి చిన్న సహాయం చేయడం కూడా అదృష్టమేనండి. నీ మాటలతో నాలోని కళాకారుడికి ప్రాణం పోసావు. ఇక నేను బొమ్మలకి ప్రాణం పోస్తాను. రాధ, ఈ బొమ్మకి ఏం పేరు పెడితే బాగుంటుంది? తల్లి ప్రేమ అంటే బాగుంటుంది. ప్రేమ అంటే ఏమిటి? అదేమిటో మనసుకే తెలుస్తుంది, మాటల్లో చెప్పలేను. రంగుపడి పాడైన చిత్రాన్ని ఎవరైనా కావాలని కోరుకుంటారా? పెయింటింగ్ గొప్పదైతే పడ్డ రంగును పట్టించుకోనక్కర్లేదు. అంటే మచ్చ ఉన్నా మెచ్చుకోగలమా? మచ్చ విషయం మర్చిపోతే మనసారా మెచ్చుకోగలం. విరిజల్లువో హరివిల్లువో, విరిజల్లువో హరివిల్లువో, విన్నున విరిసిన వెన్నెల నగముల జాబిల్లివో, నా మోహల వెల్లువో, నా మోహన మల్లికవో, నా సప్త స్వర దివ్య మాధుర్య ఝరివో. విరిజల్లువో హరివిల్లువో, విన్నున విరిసిన వెన్నెల నగవుల జాబిల్లివో. నీ అరుణాధర వికసిత మందారం, నీ నవ యౌవన సింధూరం, ఆ రక్తిమలో అనురక్తికి నా అభివందనం. నీ తరుణోజ్వల సురుచిర శృంగారం, నీ తనునాలదిన బంగారం, ఆ పసిమికి మిసిమికి నా సుమహారం. ధాన తగిట ధాన తగిట కృధాన విరిజల్లువో హరివిల్లువో, విన్నున విరిసిన వెన్నెల నగవుల జాబిల్లివో.
చంచల సంచారం మలయానిలా విచలిత కేదారం నా పచ్చని బ్రతుకునకాధారం నా ప్రణయ పతంగ విహారం సుందర జలపాతం నీలాకాశ సంజాతం నయనయ లహరికి నా జీవితం రసపూరితం నేడంకితం సంజనారింజవో పరువన్నె మలి సంజవో మదన శరాశర సింజినివో మధుర మనోజ్ఞ నిరంజనవో మంజుల వీణారాగరాగినివో మాధవ వంశీ ప్రణయగాన రసవాహినివో మోహినివో విరిజల్లువో హరివిల్లువో వండర్ఫుల్ కృష్ణ, నేనింత అందంగా ఉంటానని నాకే తెలీదు. ఇన్ని రూపాల్లో నన్ను ఊహించి ఇంత గొప్పగా గీసావంటే నిజంగా నీ ఊహాశక్తి అద్భుతం, అమోఘం. మనసుకు నచ్చిన దాన్ని అనేక రకాల అందాల్లో ఊహించుకోవటం ఆర్టిస్ట్కుండే లక్షణం రాధ. ఎనీహౌ యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఇక ఆలస్యం చేయకుండా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి. ప్రపంచానికి నీలో ఉన్న కళాకారుని పరిచయం చేయాలి. అవును, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి. నా చావును కోరుకున్న మనుషులకి నా బ్రతుకు ఒక అర్థం ఉందని అర్థం కావాలి. వెరీ గుడ్ కృష్ణ, నీ పంతం పట్టుదల చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. అందమైన కళలను ఆరాధించే ఏ మనిషి అయినా నీ ఎగ్జిబిషన్కు వచ్చి తీరుతాడు. కనుక నువ్వు కోరుకునే మనుషులు కూడా రావచ్చు, నీ కోరిక తీరొచ్చు. వెంటనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయి. అయితే పార్క్ హోటల్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అది నాకు తెలిసిన ఫ్రెండ్దే కనుక నేనే అతనితో మాట్లాడి. నో, నిజమైన కళకి ఎవరి రికమెండేషన్లో అక్కర్లేదు. నేనే వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. என்ன தம்பி காராஜோ மாதிரி தூசி புடிச்சணும் எங்க பாரு ప్రొపరేటర్ చూడాలి. என்ன பொப்பரேட்டர் பாக்குறதுக்கு ரொம்ப பிஸி. அப்புறம் அப்புறம் అపరంగా ఎప్పుడైనా ఆపడానికి మధ్యలో నువ్వెవరు? నిలు నిలు తమ్మి ரொம்ப బిజీ, కోపం జాస్తి. ఎప్పుడు నరహరి నీ మాస్టర్ ప్లాన్ ఆరంభం? ரொம்ப బిజీ. టైం రాకుండా తొందరపడతాం. తప్పవయ్యా, నేను లోపలికి వెళ్ళి ప్రొపరేటర్ తో మాట్లాడాలి. ரொம்ப బిజీ, కోపం జాస్తి. గిరి, అతను ఎవరో చూడు. ఎవరు ఏమిటి గొడవ? కొపరేటర్ బిజీ అన్న సొన్నా సార్, కానీ ఈవెన్ అజెండానే ఆంబోతు మాత్రం చూసిపోతున్నాడు సార్. గెట్ అవుట్ మిస్టర్. నడు. మర్యాదస్తులు ఉంటారని వచ్చాను. ఇలాంటి చోటుకి మర్యాదస్తులు ఎవరు రారని తెలుసుకున్నాను. వస్తా.
హలో విజయ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. కమాన్. హలో విజయ్, కమాన్. ఇందాకటి నుంచి ఈ రోజు నీకోసమే కలవరిస్తుంది. హాయ్ డార్లింగ్. తీసుకో డార్లింగ్. నాకు అలవాట్లేదు. ఒకసారి తీసుకో, పర్వాలేదు, అదే అలవాటు అవుతుంది. కమాన్ హ్యావ్ ఇట్. చక్రవర్తి స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? నేను మీ మంచి కోరే మనిషిని. మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? చెడ్డవాళ్లతో చేయి గెలిపి చెడుదారుల్లో పడబోతున్నాడు మీ రెండవ కొడుకు. మీదే జాగ్రత్త పడటం మంచిది. హలో హలో. రెండవ కొడుకు. ఈ మాట చెప్పింది ఎవరు? Who is that fellow? బ్యూటిఫుల్. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అలాగే. ఎక్సలెంట్. ఇది తీసుకెళ్ళి ఆ గోడకు తగిలించు. అలాగే. సార్ కాఫీ. ఈ పెయింటింగ్ తల్లి నుంచి బిడ్డను దూరం చేస్తున్నప్పుడు ఆ బిడ్డ అనుభవించే బాధ ఈ లేగదోడు మొహంలో కనిపిస్తుంది. చూడండి. అది బాధకి రూపం అయితే ఇది ఆనందానికి ప్రతిబింబం. అమ్మకు దగ్గరైన బిడ్డలో పొందే ఆనందం ఈ చిత్రం. పదండి. ఇక ఇవన్నీ సృష్టిలోని అందాలకు ప్రతిరూపాలు. ఇది సాయం సంధ్య, ఇది పున్నమి రాత్రి, ఇది ఆరాధన, ఇది అందమైన ఊహాసుందరి. అనేక భావాలు. చూడమ్మా, ఈ పెయింటింగ్స్ అన్ని అమ్మకానికేనా? అవునండి, కానీ ముందు ఆర్టిస్ట్ కృష్ణ గారు అనుమతి పొందాలి. ఆయన ఎక్కడుంటారు? రూమ్ నెంబర్ 110లో ఉంటారు. వెళ్ళి కలవండి సార్. Come in. ఆర్టిస్ట్ కృష్ణ. అవును, నేనే. మీరు చక్రవర్తి అని బిజినెస్ మ్యాన్. మీ చిత్రాలన్నీ చూశాను. మీలోని కళాకారుడికి నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రాలన్నీ మీకు నచ్చాయా? చాలా బాగా నచ్చాయి. అందమైన ఆ చిత్రాలను చూడగానే వాటిలో కొన్నిటినైనా నేను కొని తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీకు అందం అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాను. తనకు ఏదైతే లేదో దాని మీదే మనిషికి మోజు మక్కువ ఎక్కువగా ఉంటాయి. అందుకని అందాన్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ అనాకారాన్ని ప్రేమించడం మాత్రం తప్పు. ఏమంటారు? దేని గురించి మీరు మాట్లాడేది? మానవ నైజం గురించి. అందంగా ఉన్నవాడు లేనివాడు కూడా అందాన్నే ప్రేమిస్తే ఇక సృష్టిలో అనాకారిని కురూపిని ప్రేమించేదెవరు, అభిమానించేదెవరు, ఆప్యాయత చూపించేదెవరు? కనిపించే చిత్రాన్నే కాక దాని వెనక ఉన్న చిత్రకారుడు గొప్పతనాన్ని గుర్తించి ఎలా గౌరవిస్తారో అలాగే కనిపించే రూపాన్నే కాక దాని వెనక ఉన్న మనసును తెలుసుకుని అభిమానించడం నేర్చుకోవాలి చక్రవర్తి గారు. మిస్టర్, నువ్వు ఎందుకు ఇదంతా చెప్తున్నావో తెలుసుకోవచ్చా? మీరు మెచ్చుకుంటున్న అందమైన చిత్రాలను గీసిన నేను అందమైన వాడిని కాకపోవటం వల్లనే చెప్తున్నాను. నువ్వు అందరూ పొగిడే ఆర్టిస్ట్ కృష్ణన్. మీరు ఆ చిత్రాలు చూసి మోజుపడి వాటిని కొనాలనుకుంటున్నారు కదూ? అవి నా శ్రమతో తయారైన చిత్రాలు, నా బిడ్డల్లాంటి. అందుకే వాటిని నేను మీకు అమ్మను. అవి రంగులు చెదిరి మరకలు పడి మాసిపోయినా వాటిని నేను ద్వేషించను, దూరం చేసుకోను. కారణం అందం కంటే బంధం గొప్పది. ఇక మీరు వెళ్ళొచ్చు. లేదు తల్లి, లేదు. రేకులు తిన్నగా చెబుతున్నాయే తల్లి, నీ ఇద్దరు కొడుకులు బతికే ఉన్నారే తల్లి. నువ్వు పొరపాటు చెప్తున్నావు. తప్పు తల్లి, తప్పు. ఇది నేను పలికిన పలుకు కాదే తల్లి, లోకాన్ని వెళ్ళే కనకదుర్గమ్మ పలికిన పలుకే తల్లి. ఇప్పటికీ నీ కొడుకులిద్దరూ బతికే ఉన్నారే తల్లి. మరోసారి వచ్చినప్పుడు నువ్వే ఒప్పుకుంటావులే, అప్పుడే నీ చేత పట్టుకోక తీసుకుంటాను. పూర్ణ, పూర్ణ, ఏమిటి అలా ఉన్నా? ఏమండి, ఆ సోది మనిషి ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? ఖచ్చితంగా మన ఇద్దరు బిడ్డలు బ్రతికే ఉన్నారని చెప్పింది.
అది వినగానే ఆనాడు గుళ్ళో జరిగిన సంఘటన నాకు గుర్తుకొచ్చిందండి. ఏమిటది పూర్ణ? ఏమండి, ఆ రోజు మన ఇంట్లోకి దొంగలా వచ్చిన అతను ఆ రోజు గుళ్ళో నాకు కనిపించాడు. చూపులో ఏదో పిలుపుతోనూ, మొహంలో ఏదో మమకారంతోనూ నాకు చాలా కావలసిన వాళ్ళ ఆప్యాయంగా కనిపించాడు. అతను అలాగే చూస్తూ ఉంటే నా మనసులో ఏదో తెలియని అనురాగం పొంగినట్టయిందండి. ఏమండి, ఆ రోజు గుళ్ళో చూసిన అతని మొహం ఈ రోజు సోదమ్మి చెప్పిన మాటలు వింటూ ఉంటే నా మనసు ఎందుకో కలత పెడుతోందండి. ఏమిటండి ఇది? ఏమిటిదంతా? డాక్టర్, నేను గుర్తున్నానా? నీ ఓల్డ్ ఫ్రెండ్ చక్రవర్తిని. ఎక్కువ ఆనందపరిచిన మనిషిని గాని, ఎక్కువ బాధ పెట్టిన మనిషిని గాని ఎవ్వడు ఏనాడు మర్చిపోడు. థ్యాంక్స్. మనం కలుసుకుని ఎన్నాళ్ళో అయింది కదూ? కాదు, ఎన్నో ఏళ్ళయింది. అవును, సుమారు 25 సంవత్సరాలైంది. అప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం వచ్చా. ఇప్పుడు ఆ బిడ్డ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. డాక్టర్, చెప్పు, ఆ బిడ్డను ఏం చేశావు? నువ్వేం చేయమన్నావు? చంపేయమన్నాను. అదే నేను చేశాను. అబద్ధం చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించకు. వాడిని ఇక్కడి నుంచి ఎక్కడికో దూరంగా పంపేసి రహస్యంగా పెంచావు. లేదు, వాడు చచ్చిపోయి 25 ఏళ్ళయింది. కాదు, వాడిప్పుడు 25 ఏళ్ల వాడై ఉంటాడు. ఉన్నాడు, అవునా? చెప్పు, నిజం చెప్పు. కమాన్, టెల్ మీ ది ట్రూత్. డోంట్ షౌట్ అట్ మీ. నువ్వు అరిస్తేను ఆజ్ఞాపిస్తేను సహించడానికి భరించడానికి నేను ఆనాటి నీ ఫ్రెండ్ రాజును కాదు, డాక్టర్ రాజారావు. ఎస్, నువ్వు డాక్టర్ రాజారావువి. ఆపరేషన్ చేయటమే కాక నీకు అబద్ధాలాడటం కూడా చేతనవునని నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ అర్థం కానిదల్లా ఒక్కటే, గొప్ప కళాకారుడైన వాడు అర్ధరాత్రి పూట నా ఇంటికి దొంగతనం చేయటానికి ఎందుకు వచ్చాడా అని అర్థం కావటం లేదు. బిడ్డను కన్నా కొందరు తల్లిదండ్రులు అనిపించుకున్నట్టే రాత్రిలో రహస్యంగా వచ్చిన కొందరు దొంగలని కూడా అనిపించుకోరు. అమ్మ కడుపులో 9 నెలలు బందీగా ఉండి బయటపడ్డ పసిగుడ్డుని జాలి ప్రేమ లేకుండా నువ్వు ప్రాణం తీయమనొచ్చు. కానీ అదృష్టవశాత్తు పెరిగిన వాడిలో అమ్మా నాన్నల పట్ల అనురాగం ఆత్మీయత పెరిగి కనీసం వాళ్ళను కళ్ళారా చూడాలనిపించవచ్చు. అదృష్టం అర్హత లేని వాడు కనుక అర్ధరాత్రి దొంగల అడుగు పెట్టి ఉండవచ్చు. అది కూడా నువ్వు అనుకున్నట్టుగా వాడు ప్రాణాలతో బ్రతికి ఉంటే. శాబాష్, అన్నీ చెప్పి ఆఖరికి ఒక చిన్న కొసమెరుపుతో నిజాన్ని కట్టుకథలా మరల్చాలనుకున్నావు కదూ? రాజు, నువ్వు డాక్టర్ కాకుండా లాయర్ అయి ఉంటే నీ కట్టుకథలతో జడ్జీల్ని కదిలించి వేసేవాడివి, ఇంతకంటే గొప్ప పేరు తెచ్చుకునేవాడివిరా. రే రాజు. చక్రి, మాటలతో నీ మనసు గాయపరిచినందుకు ఐఎమ్ వెరీ సారీ. రాజు, నన్ను ఒక్క మాట అనగలిగే అధికారం, హక్కు నీ ఒక్కడికే ఉన్నాయిరా. రాజు, ఏమిటది? నిజంగా నువ్వు నా కొడుకుని చంపలేదు కదూ? అవును, నువ్వు చెప్పినట్టే చేసి ఉంటే నిజమైన స్నేహితుడిని అనిపించుకోను, బాధ్యత గల డాక్టర్ని అనిపించుకోనరా. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. రాజు, ఒక్క విషయం రా. పూర్ణ గుడిలో కృష్ణను కలిసిందట. ఉడుకని కూడా తెలుసుకుందా? లేదురా, లేదు. వాడిని చూడటంతో ఆమె గుండెలో ఏదో అనురాగం, మనసులో ఏదో ఆవేదన, భాష కందని బాధ కలిగాయని చెప్పింది. దాన్ని బట్టి నేను వాడిని ఆర్టిస్ట్గా కలుసుకున్నప్పుడు వాడి మాటలోని అర్థం, రూపంలో పోలికలు, నాలో కలిగిన సంచలనాన్ని బట్టి వాడే నా కొడుకు అనుకున్నాను రా.
రక్త సంబంధం అనేది తెంపితే తెగిపోదు, చంపితే చనిపోదురా. ఎంత కాలమైనా ఎంత దూరమైనా ఎక్కడో అక్కడ ఆ బంధం కలిపి తీరుతుందిరా. రాజు, నా కొడుకుని జాగ్రత్తగా చూడు. వాడు కోరినవేవి కాదనకు అని చెప్పే అర్హత నాకు లేదు. కారణం, కసాయి వాళ్ళ వాడిని చంపమన్న కన్న తండ్రిని నేను. అయినా స్నేహితుడిగా నిన్ను ప్రార్థించేదేమిటో తెలుసా? తెగిన గాలిపటం లాంటి వాడి బ్రతుకుని నువ్వే చక్కదిద్దాలి. వైద్యుడిగా వాడిని లోకంలోకి తెచ్చిన నువ్వు మార్గదర్శి వై వాడిని బంగారు భవిష్యత్తు వైపు నడిపించాలి. నా కన్న బిడ్డను నువ్వు కంటిపాపలా చూసుకోవాలి రాజు, కంటిపాపలా చూసుకోవాలి. ఒరే చక్రి, ఏ రోగికి ఏమంది ఇవ్వాలో తెలిసిన నాకు ఏ మనిషిని ఎలా చూసుకోవాలో తెలియదంటావా? చూడు, వాడికి ఏ బాధ కష్టం కలగకుండా 10 మందిలోనూ పేరున్నవాడిగా పెద్దవాడిగా తీర్చిదిద్దే బాధ్యత నాదిరా. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. చక్రి, ఏమిటిది? చక్ర, బ్లాంక్ చెక్, కృష్ణకి. ఇంతకాలం నీ ఖర్చుతోనే పెరిగాడా నీ కొడుకు? అక్కర్లేదు. రాజు, ఒకప్పుడు నీకు డబ్బు ఇవ్వబోతే కోపడ్డావు, అది నీ ఇష్టం. ఇది నా కన్న కొడుకు ఇస్తున్నాను రా. కావాలనుకోవటమో వద్దనుకోవటమో వాడు తేల్చుకోవాల్సిన విషయం, వాడిష్టం. అయితే నా చేతికి ఇవ్వడం ఎందుకు? అయినే ఉన్నాడు, నువ్వే తీసుకెళ్ళివు. లేదు రాజు, నిజం తెలిసాక వాడి ముఖం చూడటానికి సిగ్గుపడుతున్నాను. కారణం, తప్పు చేసిన వాడిని గనక. నువ్వే ఇవ్వు రాజు. బాధపడకు, చూడాలంటే పైకి చూడు. ఏమిటిది డాక్టర్? మీ నాన్న నీ కోసం ఇచ్చిన చెక్కు కృష్ణ. నా కోసమా? అంటే అంటే నేను ఆయన కొడుకుని తెలుసుకున్నారా? నువ్వు ఆర్టిస్టుగా ఆయన్ని ఓ అభాగ్యుల్లా మీ అమ్మని కలుసుకోవడాన్ని బట్టి ఆయన తెలుసుకున్నాడు. అందుకే నీ భవిష్యత్తు కోసం ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు తీసుకోమని ఈ బ్లాంక్ చెక్ ఇచ్చాడు కృష్ణ. నేను ఆయన నుంచి కోరుకునేది డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం కాదు డాక్టర్. కాస్త ప్రేమ, కొంచెం మమత, ఇంకొంచెం వాత్సల్యం, అంతే డాక్టర్, అంతే. అవన్నీ బ్యాంకుల్లో ఉన్న అంత డబ్బు కంటే అపురూపమైనవి, అతి విలువైనవి డాక్టర్. నాకు తెలుసు కృష్ణ, అందుకే ఈ చెక్కు వద్దన్నా. ఇది కావాలో వద్దో తెలుసుకోవలసిన వాడివి నువ్వు అన్నాడు ఆయన. ఇక నీ ఇష్టం. నా తలరాత అస్తవ్యస్తంగా వ్రాసిన మా నాన్నగారి చేతిరాత ఎంత గుండ్రంగా ఉందో చూశారా డాక్టర్? అతను అందంగా బొమ్మలు గీయడమే కాదు, తీయగా పియానో కూడా వాయిస్తాడు. నిజంగా అద్భుతంగా మనసులోని భావాల్ని పియానో మీద పలికించగల మనిషిని నేనెక్కడా చూడలేదు. ఏయ్, నేను చెప్పేదేమైనా వింటున్నావా? ఊరికే ఊ కొడుతున్నావా? లిసనింగ్. బట్ మీ డాడీ బ్రహ్మాండంగా హార్మోని వాయిస్తాడని, భావాల్లో సంథింగ్ బెటర్ గా పలుకుతాడని నువ్వు చెప్పే కామెంటరీ నాకు బోర్ కొడుతోంది. అందుకే కాస్త స్లీపీగా కునికేస్తున్నాను. చెబుతుంటే వినిపించుకోవే. నేను చెప్పేది మా డాడీ గురించి కాదు, కృష్ణ గురించి. అయినా అసలు నీకు కాస్తైనా కళారాధన లేదు. కళారాధన లేదు కానీ ఈ రాధ అంటే టాప్ ఆఫ్ ఆరాధన ఉంది. అందుకే నువ్వు అడ్డమైన వాయిద్యాలనే పొగుడుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అంటే అప్పుడే నా మీద అనుమానం మొదలైందా? అలా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? యుద్ధం చేస్తావా? అసలు లవ్ చేయడానికి వచ్చావా, వార్ చేయడానికి వచ్చావా? ఏం కావాలో తెలిస్తే ముందు అదే స్టార్ట్ చేద్దాం. నాకు ఆ రెండు వద్దు, పెళ్లి కావాలి. సరే, నేను ఒప్పుకున్నాను, కానీ దానికి మా ఇంట్లో టైగర్ ఒప్పుకోవాలిగా. అంటే నీ డాడీయేనా? ఒప్పుకోవాలంటే ముందు నువ్వు చెప్పాలిగా. చెప్పాలి అంటే దానికి టైం రావాలిగా. డాడీకి మంచి మూడ్ కావాలి అంటే చాలా ఆపర్చునిటీ ఉండాలి, దానికి అకేషన్ దొరకాలి. నువ్వు చెప్పినవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన పెళ్లి జరగదనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్? వచ్చినప్పటి నుంచి నువ్వు అడ్డదిడ్డంగాను, అప్ అండ్ డౌన్ గాను, రాంగ్ గాను మాట్లాడుతున్నావు. అసలు ఈ ప్లేసే మంచిది కాదనుకుంటాను. ఓల్డెన్ డేస్ లో ఇక్కడ యుద్ధాలు జరిగి ఉంటాయి. ఈ ల్యాండ్ అందుకు అలవాటు పడిపోయి మన ఇద్దరి మధ్య యుద్ధాలు డెవలప్ చేసేస్తోంది. పద మరో చోటికి. ఇంతకే నేను నీకు మంచి వార్త చెప్పడం మర్చిపోయాను. రేపు నా పుట్టినరోజు. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే టు యూ.
ముందు ముందు నీకు కాబోయేవాడిని గనక ముందుగానే చెప్పేస్తున్నాను. మాటల్లో చెప్పేయడమేనా? బహుమతి ఇవ్వవా? ఇస్తాను. ఒక వండర్ఫుల్ గిఫ్ట్ రేపు ఇస్తాను. అది చూసి నువ్వు జంప్ చేసి షౌట్ చేసి నా హెడ్ మీద ఎక్కి కూర్చుంటావు. అండ్ వన్ మోర్ థింగ్, రేపే నిన్ను మా మమ్మీకి డాడీకి చూపించి కాబోయే కోడలు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. రియల్లీ? డబుల్ రియల్లీ. డోంట్ వరీ. నౌ కమ్ ఆన్, సరదాగా పిక్చర్కి పోదాం. అక్కర్లేదని వదిలేసుకున్న తండ్రి, కావాలని కోరుకునే కొడుకు కలుసుకునే గొప్ప క్షణం ఇది కదూ. ఒకనాడు పసిగుడ్డుగా నన్ను చూశారు, మరొకనాడు దొంగగా చూశారు, ఇంకొకనాడు చిత్రకారుడిగా చూశారు, ప్రస్తుతం నన్ను కన్నబిడ్డగా చూస్తున్నారు. అవునా? ఏం మాట్లాడరు? ఈ క్షణంలో మీకేం మాట్లాడాలన్నా చిన్నతనం, నాకేం మాట్లాడాలన్నా తెలియనితనం. ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు కదూ. సంఘము, మనుషులు, ప్రపంచము ఎవ్వరూ వినటం లేదు కదా. ఇప్పుడు ఒక్కసారి నేను మిమ్మల్ని నా అన్న అని పిలవచ్చా? ఒక్కసారి పిలుస్తాను. కృష్ణ, ఒకే ఒక్కసారి. బాబు కృష్ణ, నాన్న. కృష్ణ, కృష్ణ. పట్టలేని నా ఆవేదన తప్పు పట్టకండి. నేను ఇక్కడికి వచ్చింది ఇది మీకు ఇవ్వటానికి. డాక్టర్ చేతికి మీరిచ్చి నాకు ఇవ్వమన్న బ్లాంక్ చెక్ ఇది. అదేమిటి బాబు, అది నీ డబ్బు. ఆ చెక్కు నువ్వు తీసుకోవాలని, అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడాలని నా కోరిక. గతాన్ని శూన్యంగా గడిపిన నాకు భవిష్యత్తు కూడా శూన్యమే. దానికి డబ్బు అవసరం లేదు. అవసరం ఉన్నా మీ దగ్గర డబ్బు తీసుకునే హక్కు నాకే ఉంది. ఇవ్వవలసిన బాధ్యత మీకే ఉంది. ఇచ్చే అర్హత నాకు లేకపోవచ్చు బాబు, కానీ తీసుకునే అధికారం నీకుంది. నువ్వు నాకు కొడుకు, నేను నీకు తండ్రిని. 25 ఏళ్లగా లేని తండ్రి కొడుకుల అనుబంధం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఇప్పుడు నేను కొడుకుని, మీరు తండ్రిని అంటుంటే నవ్వు ఏడుపు కలిసి వస్తోంది. మీరు నాకు పేరు పెట్టలేదు, పాలన ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాను బాబు, చెప్తాను. నేను మీ మొదటి బిడ్డనే కదూ నాన్న. తొలి కాన్పు, అందులోనూ మగబిడ్డ అంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారంటారు. నిజమేనంటారా? నిజమే బాబు. కాదు, అబద్ధం. అందుకు నేనే ఉదాహరణ. నాన్న, నేను పుట్టినప్పుడు కూడా మీకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి కదూ. మరి మీకేం తక్కువ నన్ను పెంచకుండా వదిలేశారు? నాకు అందం లేదనేగా, ముఖం మీద ఉన్న ఈ మచ్చ కారణం వల్లేగా నన్ను ఎంగిలిస్త్రాకును విసిరినట్టు విసిరి పారేశారు. నాకు చిన్న సందేహం, మీరు పుట్టినప్పుడు మీరు నన్ను దూరం చేసినట్టే మీ నాన్న కూడా మిమ్మల్ని ఎందుకు వదిలిపారేయలేదు? మీరు కూడా నాలాగే ఉన్నారుగా, మరి ఆయన మిమ్మల్ని ఏవగించుకుని దూరం చేసుకోలేదే నాన్న? బాబు, ఆయన అందగాడు, ఏమచ్చా లేనివాడు కనుక కురూపి అనుభవించే నరకం ఆయనకు తెలియదు. కాదు, కారణం ఆయన అందగాడవటం కాదు, పేదవాడవటం. డబ్బు లేనివాడు గనుక ఆయనకు మనసుంది, మమతుంది, అనురాగం ఉంది. కానీ నా తండ్రి లక్షాధికారి. ఆయనకు ఇనప గుండుంది, ఇనపెట్టుంది. డబ్బుతో పాటే పరువు, ప్రతిష్ట, గౌరవం అందులో దాచుకున్నాడు. అవి ఎక్కడ పోతాయోనని కన్న బిడ్డని, కళ్ళు తెరవని పసిగుడ్డుని విదిలించి విసిరి పారేశాడు. కృష్ణ, నాన్న, నా పుట్టుక్కి కారకుణ్ణి నేను కాను. ఈ నా అనాకారానికి కారకుణ్ణి నేను కాను. మీరు
అయినా ఇది నా తప్పన్నట్టుగా శిక్ష నాకు వేశారు. అనాథగా అభాగ్యుడిగా కూలిపోయే నరకంలోకి నన్ను తోసేశారు. ఇంతకంటే పుట్టిన మరుక్షణంలోనే నా ప్రాణం తీసేసినా బాగుండేది నాన్న. కృష్ణ, నిజంగా నేను ఒక నేరస్తుండేరా? ఆ నేరానికి గతకాలమే సాక్షి. నువ్వే న్యాయమూర్తి. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఇన్నాళ్ళు అన్యాయమైన వాడిని బాధపడ్డాను. ఇప్పుడు న్యాయం చెప్పవలసిన వాడిని అయినందుకు బాధపడుతున్నాను. నాన్న, నా గురించి అమ్మకు తెలుసా? లేదు. ఏ తెలియాలని కోరుకుంటున్నావా బాబు? లేదు నాన్న, లేదు. ఆమె దృష్టిలో నేనేనాడో చనిపోయాను. అలా పోయినవాడిగానే మిగిలిపోనివ్వండి. ఏ మచ్చాలేని ఆ దేవతామూర్తికి ఈ మచ్చ కలిగిన నేను తగిన కొడుకును కాను. ఆమెకు బిడ్డగా ఉండవలసింది నా తమ్ముడు ఒక్కడే. అలా మాట్లాడ కృష్ణ. నీ తల్లికి నీ గురించి తెలియకూడదని కాదు బాబు. ఈ లోకంలో నన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి మీ అమ్మ. నిన్ను దూరం చేశానన్న నిజం ఆవిడికి తెలిస్తే ఆమె కూడా నన్ను అసహించుకోవచ్చు. ఆమె ప్రేమను దూరం చేసుకుని నేను బ్రతకలేను బాబు, బ్రతకలేను. అందుకే సమయం చూసి నేను చేసిన పాపం ఆమెకు చెప్పుకుంటాను, నిన్ను చూపిస్తాను. నన్ను మన్నించమని వేడుకుంటాను కృష్ణ, వేడుకుంటాను. కొంచెం డబ్బు కావాలి. ఐ వాంట్ లిటిల్ అమౌంట్. కొంచెం డబ్బు కావాలి. డబ్బు దానికి ఇదే టైం. ఓ సారీ డాడ్. రాత్రి అయితే మీకు వరే కలిగిన పడుకుని మర్చిపోతారని ఇప్పుడు వచ్చాను. ఐఎమ్ సారీ డాడ్. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు. నా దగ్గరకు వచ్చేది డబ్బు కోసమేనా? ఏ పనికైనా డబ్బు తప్పనిసరి అవుతుంది డాడ్. నేనేం చేయను? ఓ డాడ్, నేను వస్తాను అడుగుతాను అని ముందే ఊహించి ఎంటీ చెక్ మీద సైన్ చేసి ఉంచారా? దీని మీద నాకు కావలసినంత వేసుకోవచ్చుగా. సరే తీసుకెళ్ళి. ఇక మళ్ళీ డబ్బని రా. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. చూశారా నాన్న, మీ డబ్బు మీద ఎవరికి హక్కు ఉందో ఆ మనిషి దగ్గరికే వెళ్ళిపోయింది మీరు సంతకం చేసిన ఆ చెక్కు. కృష్ణ, నాన్న, తమ్ముడు చిన్నవాడు, అమాయకుడు. ఎందుకు వాడిని ఊరికే కోపడతారు? మీ ఆస్తికంతా వాడొక్కడేగా వారసుడు. ఒక్కడే కొడుకు కదా అని వాళ్ళ అమ్మ. ఎవరు? అదే మీ అమ్మ అలివిమాలిన సొమ్మిచ్చి వాడిని గారాబం చేసింది. చెడు సావాసాలు చేసి వాడెక్కడ పాడైపోతాడోనని. తమ్ముడి గురించి మీరేం భయపడద్దు నాన్న. వాడికి ఏం కష్టం వచ్చినా ప్రమాదం వచ్చినా నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతాను. వెళ్ళొస్తాను నాన్న, వస్తాను. నీ పుట్టినరోజుకి ఈ పేదవాడు మనసునే కానుగ్గా ఇచ్చుకుంటున్నాడు. కాదనకుండా అందుకుంటావుగా కృష్ణ. ఏమిటి విజయ్, 9 o'clock వస్తానన్న వాడివి ఈ రోజు కూడా ఇంత ఆలస్యం ఏంటి? అసలు నిన్ను పుట్టినరోజు పూట వార్డు డిక్లేర్ చేయడం బాగుండదు. నీకు కావాల్సిన ప్రెజెంటేషన్ కోసం కాలు కాలిన పిల్లిలాగా, కళ్ళు తాగిన మంకీలాగా అటు ఇటు తిరగడంతో లేట్ అయింది. చూడు, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. అవునులే, మీ లేడీస్ కి కట్టుకోబోయే మొగుడు కంటే పెట్టుకోబోయే నెక్లెస్ ఫెంటాస్టిక్ ఉంటుంది. కాబోయే మొగుడివి చేతికి ఇవ్వడం ఏంటి? నీ చేత్తోనే నా మెళ్ళవే. కరెక్ట్. రేపు కట్టబోయే తాలిబొట్టుకి ట్రైల్ షో అనుకుంటాను. పంపతీసి మీ డాడీ ఇంట్లో లేరు కదా, ఎందుకంటే పిక్చర్లో విలన్ లాగా ఇళ్లలో ఈ డాడీలు కరెక్ట్ రొమాంటిక్ సిచ్యుయేషన్ లో హడావుడిగా దూకి నానాలు చేసేస్తుంటారు. అబౌట్ టర్న్. వాట్ ఈస్ దట్ మంత్రం? మాంగళ్యం తంతాను సంథింగ్. పెళ్లి రోజు పంతులు అనుకుంటానులే. ఇప్పటికి ఇది కట్టేస్తాను. మై వుడ్ బి యువర్ డామ్ బ్యూటీ. కమ్ ఆన్. కలలు కనే శక్తి అందరికీ ఉండొచ్చు కృష్ణ, కానీ అవి నిజమయ్యే అదృష్టం కొందరికే ఉంటుంది.
దిస్ ఇస్ మై హౌస్. ఇక్కడ నేను ఆడతాను, పాడతాను, నా ఇష్టం. డాన్స్ ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు డాన్స్ ఆడతాను, ఎవరు కాదంటానికి వీల్లేదు. హాయ్ మమ్మీ, ఈవిడే మా మమ్మీ. నేను ఎంత చెప్తే అంత. ఇక మా డాడీ అంటావా, ఆయన మా మమ్మీ చేతిలో జపాన్ బొమ్మ, అంటే మన తోలు బొమ్మ టైపు. మమ్మీ ఎలా ఆడిస్తే అలా ఆడతారు ఆయన. హాయ్ మమ్మీ, ఇది ఎవరో తెలుసా? ఏమిటి మమ్మీ, ఏమిటా సిగ్నల్స్, ఎందుకా సైగలు? ఓ డాడీయా, ఐ డోంట్ కేర్. ఆయన అంటే నాకు ఏమన్నా భయమా? ఆయన ఏమన్నా పులా, సింహమా? అయ్యో బాబాయ్, ఆగు. సారీ డాడ్, నేను సడప్ వణికినా కాళ్ళోపినా కాల్ చేస్తాను. ఏరా, నేను మన తోలు బొమ్మల టైపు జపాను బొమ్మనా? నో డాడ్, యు ఆర్ నాట్ ఎ డోల్, యు ఆర్ ఎ మ్యాన్. నన్ను మీ అమ్మ ఆడిస్తుందా? ఏది ఆడించమను. నో డాడ్, నో. పూర్ మమ్మీ, ఆవిడే ఆడిస్తుంది. ఏరా, నువ్వు డిస్కో డాన్సర్వా? కాదు డాడ్, అసలు ఆర్డినరీ డాన్సర్ కూడా కాదు. స్టాప్ దట్ నాన్సెన్స్. ఈ అమ్మాయి ఎవరు? ఇది మన 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 కాదు, నేను అడిగింది పేరు. రాదండి. యో షట్ అప్. నువ్వు నేను అడిగింది నిన్ను కాదు, ఆ డిస్కో డాన్సర్ గాని. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావరా? మరి తను తను మీ ఇంట్లో రూములు ఎన్ని ఉన్నాయని అడిగితేను చూపిద్దామని. రూమ్స్ చూపిద్దామనా? నువ్వు ఉండు డాడ్. నేను ఈ అమ్మాయిని లవ్ నో డాడ్, ఈ అమ్మాయి నన్ను స్ట్రాంగ్ గా లవ్ చేస్తుంది. ట్రూ లవ్ డాడ్. వాట్? నేను నిన్న కాదు, నేను నిన్ను. డాడ్, ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు బ్లెస్ చేసి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మమ్మీ మమ్మీ, అమ్మాయి బాగుంది కదూ? మహాలక్ష్మిలా ఉందిరా. షట్ అప్. నీకు అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ లేదండి, నాన్నే ఉన్నారు. అదే విషయం. తల్లి అదుపాజ్ఞలు లేవు, తండ్రి పట్టించుకుని ఉన్నాడు. అందుకే లవ్ గివ్ అంటూ వాడితో తిరిగి నేరుగా నా ఇంట్లో అడుగు పెట్టావు. అదేం కాదండి, మీ అబ్బాయే. మన ప్రేమ విషయం, పెళ్లి విషయం నేను ఒక్కనే మా డాడీతో చెప్పలేను. నాకు సపోర్టుగా నువ్వు రాని తీసుకొచ్చారు. సపోర్ట్ తీసుకొచ్చావా? సపోర్టు ఆ డాన్స్ ఆఫ్ ముందు. కోటీశ్వరుడు కొడుకుని ప్రేమ పేరుతో వల్ల వేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? వాణ్ణి బుట్టలో వేసుకుంటే లక్షల ఆస్తిని సొంతం చేసుకోవచ్చు, మేడల్లో ఉండొచ్చు, కారుల్లో తిరగొచ్చు, ఖరీదైన నగలు, పార్టీలు, ఫంక్షన్లు అన్నింట్లోనూ దర్జాగా. మీరు చెప్పే కారణాలతో మీ అబ్బాయి నన్ను మాయ చేసుంటాడు. నో నో రాధ, నేను దట్ టైప్ ఆఫ్ ఫెలోని కాదు. షట్ అప్. మీ అబ్బాయి నాకు గాలం వేసుంటాడు, కానీ నేనేం తనకు వలయ్యలేదు, బుట్టలో వేయలేదు. చదువు సంస్కారం ఉన్నవాడని మనసిచ్చాను. మర్యాద గౌరవం తెలిసిన కుటుంబం అని మీ ఇంటికి వచ్చాను. అలా వచ్చిన ఆడపిల్లని ఇలా మాట్లాంటారని తెలుసుంటే ఈ ఇంట్లో అడుగు పెట్టకపోదును. కంగ్రాచులేషన్స్ బేబీ, కంగ్రాచులేషన్స్. నా పరువు ప్రతిష్ట నిలబెట్టి నా కూతురు అనిపించుకున్నావు. అరా చక్రి, ఇప్పటికైనా తెలుసుకున్నావా నా కూతురు ఎంత అభిమానంతో? డాడీ, ఏమిటి మీరనేది? ఏమీ లేదమ్మా, మీ ఇద్దరూ ప్రేమించుకున్నట్టు తెలిసి వీడు నన్ను పిలిచి అడిగాడు. అరా, మీ అమ్మాయి కూడా మా వాళ్ళగా పిరిగుడ్డా, లేకపోతే ఎవరితో అయినా ధైర్యంగా సమాధానం చెప్పగలదా అని. నువ్వే ఒకసారి పిలిపించి మాట్లాడి తెలుసుకోరా అన్నాను. అందుకే నిన్ను టెస్ట్ చేయాలని అలా మాట్లాడానమ్మా. నువ్వు అభిమానంగా పౌరుషంగా మాట్లాడటంతో మా పిరికి వెదవకు నువ్వే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను. చూడమ్మా, ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాడికి నీలాంటి గయ్యాళి భార్యే తగిన మందు. అందుకే నువ్వు మమ్మీని చేసుకున్నావా డాడ్? యు షట్ అప్ సిల్లీ రాస్కెల్. ఓ డాడీ చాలా కోపంగా ఉన్నారు. ముందు ఈ పెద్దవాళ్ళని మనం సాఫ్ చేస్తే మంచిది. రాధ, మనం వాళ్ళ ఇది ఇది అదే వాళ్ళకి ప్రమాదాలు సారీ ప్రమాణాలు చేద్దాం. మమ్మీ, నువ్వు డాడీ పక్కకు వెళ్ళు. డాడ్, వెళ్ళొస్తాం. బై. వస్తానండి. రే చక్రి, మంచి రోజు చూసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం రా. సరే, నేను వస్తాను రా. వస్తాను చలమ్మా. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? పెద్దవాడు ఉంటే వీడికి ఇంట్లో రెండో శుభకార్యం అయ్యేది. అన్నా వదిన దగ్గరుండి జరిపించేవాళ్ళు. గతాన్ని తలుచుకుని బాధపడదు. పరిస్థితులు విధి అనుకూలిస్తే అతి త్వరలోనే నీకు ఒక అపూర్వమైన కానుకిస్తాను. ఏమిటండి అది? అది నువ్వు ఊహించినది, అతి విలువైనది. అదేమిటో ఇప్పుడు చెప్పను.
పేచీకోరు అమ్మాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు పేచీకోరు అమ్మాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు కళ్ళలోనే కాచుకుంది ఎంత గర్వమో కౌగిలిస్తే చూపుతుంది ఏ స్వర్గమో చెంగుబట్టి వదలకుండా తిరిగేవాడు రేపు చీర మార్చుకొస్తానంటే చిందులేస్తాడు వీలు చూసి వస్తానంటే తాళలేడు ఇది వేళ కాదు ఆగమంటే అలిగిపోతాడు చూడకుంటే ఆగలేనిది తోడు లేక ఉండలేనిది తెల్లారింది లేవమంటే కళ్ళు తెరవదు మల్లె పువ్వులు నలిగాయంటే మాటలాడదు మాటలాడదు పేచీకోరు అబ్బాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు పేచీకోరు అమ్మాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు లేత ముళ్ళు గుచ్చుకుంటే ఓపలేనిది రేపు పంటిగాటు పడ్డదంటే ఏమంటదు చీకటైతే ఒంటరిగా ఉండలేనిది రాత్రి దీపం మార్పి తలుపులేస్తే ఏం చేస్తదు చల్లగాలి కావాలంటూ ఆరు బయట పక్కనేస్తే చుక్కలన్నీ నిన్ను చూసి నవ్వెనంటాడు చుక్కలే చాలినంత చుట్టుకుంటాడు పేచీకోరు అమ్మాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు కళ్ళల్లోనే కాచుకుంది ఎంత గర్వమో కౌగిలిస్తే చూపుతుంది ఏ స్వర్గమో పేచీకోరు అబ్బాయితో ముందు ముందు ఎన్ని తిప్పలు కాచుకున్న కాసేపట్లో ఎంత కోపమో కాగి కాగిపోతున్నాడు ఏం తాపమో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఎవరికి వాళ్ళం పెద్ద స్మగ్లర్స్మే. ఐకమత్యమే మహాబలం అనే సూక్తి మనందరికీ ఉపయోగపడుతుంది. ఎలాగో చెప్పు గిరి. మై డియర్ కాసిం, మీ వాటా పెట్టుబడి చూపించండి. మై డియర్ అబ్దుల్, మీ వాటా. మిస్టర్ పీటర్, కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ పంతులు, మన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. వాట్ హ్యాపెండ్? ఏమై ఉంటారు? अंदर और एक मंदिर है, जल्दी चलो नहीं तो मुझको बच जाएगा. चलो. నా వాటా చూపించి అందరినీ సర్ప్రైజ్ చేయటం నా పాలసీ. వాట్ ఇస్ దిస్? ఎప్పుడు చూడలేదు
కదే మిషన్ వెళ్తాలు ఏమిటిదంతా ఏరా టీవీ ప్రోగ్రామా సినిమా షూటింగా సినిమా షూటింగ్ అయితే కెమెరా కిదరే ఏరా కెమెరా లేకుండా అందరూ సరదాగా యాక్ట్ చేస్తున్నారా రిహార్సల్ చేస్తున్నారా ఈ పడ్డవాళ్ళు ఇంకా ఎవరేమిటి కట్ చెప్పలేదనా లేరా బ్రదర్లే ఓ రియల్ బ్లడ్ అయితే ఇది అబద్ధ పాట కాదన్నమాట వీళ్ళందరినీ మిషన్ గల్తో కాల్చి చంపావా ఎస్ మిస్టర్ విజయ్, వాళ్ళ సంపదలు మనకిచ్చి వాళ్ళు చచ్చిపోయారు. హోటల్ బిజినెస్ అని కబుర్లు చెప్పి వంటలోకి కోళ్లను మేకలను చంపినట్టు డబ్బు కోసం మనుషులను కాల్చి చంపుతావట్రా చలో విజయ్ బేటా 5గురిని చంపిన ఆద్మీకి బహుత్ ఈజీగా 2 మంది చేయగలరు. చలో బాగోలేదు గీకోలేదు వీళ్ళిద్దరిని కట్టిపోయండి రేయ్ నా జోలికి వచ్చారంటే పళ్ళు రాలిపోతాయి చూడో తెలుసు నాకు బాక్సింగ్ కూడా వచ్చరా చూడు చూశారు కదా తనక మిమ్మల్ని కొట్టావు నన్ను అవును ఇన్స్పెక్టర్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ సారీ సార్, మీ అబ్బాయి విజయ్ తాలూకా హోటల్ రూములోనే ఆ విదేశీ శవాలు దొరికాయి. అతను మనిషి అదృశ్యమయ్యాడు కనుక అతన్ని మేము అనుమానించక తప్పడం లేదు. బట్ మై సన్ ఇస్ నాట్ ఎ మర్డరర్. వాడు హత్యలు చేయటం గానీ హంతకులతో చేయి కలపడం గానీ చేయడు. మేబీ, కానీ కనిపించే ఆధారాల దృష్ట్యా మేము అతన్ని ఇంటరాగేట్ చేయక తప్పదు. అతని కోసం మేము అన్ని చోట్ల గాలిస్తున్నాం. ఇంటికొస్తే మీరు మాకు తెలియజేయాలి. అండర్స్టాండ్? ఏమిటండి, ఏమిటి వాళ్ళు అనేది? మన బాబు హత్య చేశాడంటున్నారా? పసివాడు, అమాయకుడు, చీమకు కూడా హాని తలపెట్టని వాడు హత్య చేయడం ఏమిటండి? వాడిని హంతకుడు అనడం ఏమిటండి? నువ్వు చేసిన గారాభం వల్లే వాడు ఇలాంటి చిక్కుల్లో చిక్కుకున్నాడు. వాడు అన్నదాన్ని కాదనకుండా, అడిగిన డబ్బు లేదనకుండా, వాడు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచావు. ఇప్పుడు చూడు ఎలాంటి ప్రమాదంలో చిక్కున్నాడు. నన్ను తర్వాత మీ ఇష్టం వచ్చి నన్ను మాట్లాడవచ్చు. ముందు వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేయండి. హలో, ఎవరు? నమస్తే సార్, నేను గిరిని మాట్లాడుతున్నాను. విజయ్ బాబా? లేదు సార్, మధ్యాహ్నం నుంచి హోటల్ రాలేదు. అలాగే ఇక్కడికి వస్తే తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను. వెరీ గుడ్. గందరగోళం ఆనపోయింది. పోలీసులు ఈ హోటల్ మీద రెడీ రావచ్చు. నువ్వు హెలికాప్టర్ రెడీ చేసుకుని మిగతా పని పూర్తి చేసుకురా. మేము విజయ్ దగ్గరికి వెళ్తాం. ఓకే ఓకే. హలో, ఎవరు? నేను అంకుల్, రాధని. లేదే, ఉదయం నుంచి నాకు కనిపించలేదే. అలాగే అంకుల్. ఎవరమ్మా? చక్రవర్తి అంకులా? అవును డాడీ, విజయ్ ఉదయం నుంచి కనిపించలేదట. పైగా పోలీసులు వచ్చి అతని కోసం ఎంక్వైరీ చేశారట. డాడీ, మమ్మీ గిమ్మీ యారిలే ఇక్కడ. భద్రిగా, చాలా దాహంగా ఉందిరా. ఐస్ వాటర్ గానీ కూల్ డ్రింక్ గానీ తెప్పించరా. भद्रम साहब, हिंदी मालूम है? தெரியாது. भद्रम साले, ताहमे कद रहा, पेट में आकल भी ज्यादा हो गया. 2 पैकेट बिरयानी भी लाओगे? గుడ్ ఐడియా. ఐ లైక్ చికెన్ బిర్యానీ వెరీ మచ్. మీ 2 పేర్లు లైక్ చేసింది పెట్టడానికి ఇది మీ మామనారు వీడు కాదు. ఏమంటున్నావో బంగారు పిచ్చిక? రాస్కల్, నన్ను కట్టేసింది కాక పిచ్చిగా పిట్టా అని నిక్ నేమ్స్ పెడతావరా? రే గిరిగా, దాహంగా ఉందిరా, ఐస్ వాటర్ తెప్పించు. నీ ఐస్ వాటర్ మాట ఎలా ఉన్నా మీ డాడీ ఫోన్ చేసి లక్షలు తెప్పించబోతున్నా. రే, నన్ను కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడగబోతున్నారా? దానికి 20 years శిక్ష పడుతుందిరా. హలో, ఎవరు? చక్రవర్తి గారైనా మాట్లాడుతున్నది? చక్రవర్తి స్పీకింగ్. నువ్వెవరివి? నేనా? నీ కొడుకుని భద్రంగా బంధించి ఉంచిన పెద్ద మనిషిని. హలో, నాకు కొంచెం మంచినీళ్ళు పట్టరా. చూడు మిస్టర్, మా విజయ్కి ఏం ప్రమాదం జరగలేదుగా? నీ పుత్ర వాత్సల్యం నాకు తెలుసు చక్రవర్తి. నాకు 50 లక్షలు కావాలి. ఆల్ రైట్. నువ్వు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను, ఎలా ఏమన్నా ఇస్తాను, ఎంత తెమ్మన్నా తెస్తాను. నా విజయ్ నాకు కావాలి. రెడీ చేసుకుని సిద్ధంగా ఉండు. సరిగ్గా 1 గంటలో మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. సరే, నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను. దయచేసి నా విజయ్ ఏమి చేయండి. ఏమిటండి ఆ ఫోను? డబ్బు కోసం దుర్మార్గులు మన అబ్బాయిని ఎత్తుకుపోయారా? నిజం చెప్పండి. కంగారు పడిపోతున్నా. బాబుకి ఏం భయం లేదు. ఆ ఇడియట్స్ అడిగిన డబ్బు వాళ్ళ ముఖాన్ని కొట్టేస్తే బాబుని పూల్లో పెట్టి మనకు అప్పగిస్తారు.
నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నా కొడుకు ఏదో ప్రమాదం జరుగుతుంది అనిపిస్తుందండి. నాకేదో భయంగా ఉందండి. నాకేదో భయంగా హలో విజయ్, ఇంకా రాలేదమ్మా. రాగానే నేనే ఫోన్ చేస్తాను. చక్రవర్తి స్పీకింగ్. డబ్బంతా రెడీగానే ఉంది, బయలుదేరమంటావా? చూడు, నేను డబ్బు తెచ్చేలోగా నా విజయ్కి ఏమాత్రం హాని జరగటానికి వీల్లేదు. సరే, ఎక్కడికి? చింతమెట్ట దగ్గర సముద్రం పక్కనున్న పాడుబడ్డ చర్చిగా. ఓకే, వస్తున్నాను. చింతమెట్టు దగ్గర సముద్రం పక్కన పాడుబడ్డ చర్చ్. నాన్న, ఆ పెట్టెలా ఇవ్వండి. ఎందుకు? ఆ డబ్బు వాళ్ళ ముఖాన కొట్టి ఏ ప్రమాదం లేకుండా తమ్ముడిని విడిపించుకొస్తాను. ఈ క్షణంలో నేను నీకు ఇవ్వదలుచుకున్నది ఈ పెట్టె కాదు కృష్ణ, ఈ విల్లు. విల్ల? అవును, ఆస్తి ఐశ్వర్యం అంతా నీ పైన రాశాను. నాకెందుకు నాన్న, పుట్టుకు నాకు తెలియదు. పెరిగింది గాలికి ధూళికి. ముందు ముందు ఏనాడో గుప్పిడి బూడిద కాబోయే నాకు ఈ ఆస్తిపాస్తులు ఎందుకు నాన్న? కృష్ణ, అలా మాట్లాడకు బాబు. పుట్టుకతో పేదవాణ్ణి నేనురా, నువ్వు పుట్టుకతోనే లక్షాధికారివి. చూడు బాబు, నీ తండ్రి పుట్టుకతో పేదవాడే కాదు, పిరికివాడు కూడా. నిన్ను మీ అమ్మ నుంచి దూరం చేసిన నేరాన్ని ఒప్పుకోవటానికి, నువ్వు బ్రతికే ఉన్నావన్న నిజం చెప్పుకోవటానికి ధైర్యం లేని పిరికివాడు. కాని కృష్ణ, సమయం చూసి నీ గురించి మీ అమ్మకు చెప్పాలని, నన్ను క్షమించమని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ జరగవేమని అనిపిస్తోంది బాబు. నాన్న, కృష్ణ, బహుశా నేను నిన్ను కలవటం ఇదే ఆఖరిసారి కావచ్చు. అదృష్టం ఉంటే నీ తమ్ముడు నేను ఇద్దరం కలిసి వస్తాం. లేదా నీ తమ్ముడు ఒక్కడే రావచ్చు, లేదా మేమిద్దరం రాకపోవచ్చు. నాన్న, నేను చెప్పేది వినండి. నేను ఏనాడో విడిపోయిన బంధాన్ని గనుక నేను రాలిపోయినా ఎవరికి బాధ ఉండదు. అంతేకాదు, కలకాలం మా అమ్మ సుమంగళిగా ఉండాలన్నదే నా ఆశ. నన్ను వెళ్ళమన్నా. వీల్లేదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. విజయ్, విజయ్, వెళుతున్నానమ్మా. దైవం చల్లగా చూస్తే తమ్ముడితో కలిసి వస్తాను. లేదంటే నేనేమైపోయినా సరే తమ్ముడిని మాత్రం నీ దగ్గరకు తప్పకుండా పంపిస్తాను. ఏమండి, ఇంకా ఇక్కడే ఉన్నారా? త్వరగా వెళ్ళండి, వెళ్ళి నా బాబుని తీసుకురండి. విజయ్, అమ్మా పూర్ణ, ఏమైందమ్మా నీకు? నాకేమీ కాలేదన్నయ్య. బాబు మీద దిగులతో మనసంతా ఆవేదనగా ఉంది. ఆంటీ, విజయ్ రాలేదా? రాలేదమ్మా. చక్రవర్తి ఎక్కడమ్మా? బాబుని తీసుకొస్తానని వెళ్ళారు. ఎవరో మునుగుతున్నారు. ఆయన గుర్తుకులాగుంది. ముందు కట్లు తర్వాత చెప్తాను. ఏడి వాడెక్కడ? ఎవ్రీథింగ్ రెడీ. ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో గాల్లోకి ఎగిరిపోవచ్చు. గురు, చక్రవర్తి వచ్చేశాడు. మిస్టర్ చక్రవర్తి, నీ కొడుకు ప్రాణాలతో నీకు దక్కాలంటే ఏఘాయిత్యానికి తలపడక. మర్యాదగా చర్చ హాల్లో సూట్ కేసుతో వచ్చి మేరీ మాత ముందు నిలబడ.
గిరి, ఆ సింహం మన బోన్లోకి వచ్చింది. ఆ బాక్స్ మన చేతికి రాగానే తండ్రి కొడుకుల్ని షూట్ చేసి ఆ సముద్రంలో పారాయి. మిమ్మల్ని చంపడానికి వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. మద్రాస్ డాడీ వీళ్ళు పారిపోండి. ఎస్కేప్ డాడీ, ఎస్కేప్ డాడీ, ఎస్కేప్. రేయ్, వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెతకండి. కమాన్. మా డాడీలా ఉన్నావు. ఇది మా డాడీ డ్రెస్. మా డాడీని ఏం చేశావు? నైఫ్ ఎందుకు తీసావు? ఓ, కట్లు ఎక్కుతున్నావా? మా డాడీని ఏం చేసావో చెప్పు. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదురా. రాళ్ళు పెట్టి మోసం చేస్తారా? అయితే డబ్బంతా వాడి దగ్గరే ఉండుంటుంది. విజయ్, నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి పెట్టుకో. నేను వీళ్ళంతా చూసి వస్తాను. జోలికి వచ్చావంటే నేను కొడతాను. ఆ తర్వాత బ్లడ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అది క్రైమ్ అయిపోతుంది. నీ ఇష్టం. తప్పుకో, తప్పుకో. అమ్మో, గన్ను. గన్తో వచ్చావంటే నాకేం పర్లేదు. నీకు మాత్రం ఉరిశిక్ష పడుతుంది. పారే పారే. என்னடா அது? துப்பாக்கிடா. துப்பாக்கி அடி அடி ஊபர் அடி அடி. ఘాటుగా కాల్చడం తప్పురా రాసుకెళ్ళి. చేతులు నీ వైపుకి తిప్పానంటే తస్తావురా.
ఎన్నోసార్లు నువ్వు పెద్దవాడు బ్రతికే ఉంటాడండి అనేదానివి. ఈ తల్లి మనసుకు వచ్చిన అనుమానం నిజమే పూర్ణ. అవును పూర్ణ, సమయం వచ్చినప్పుడు నీకు కానుకగా ఇస్తానన్నది వీడే పూర్ణ, నీ పెద్ద కొడుకు కృష్ణ. నా పెద్ద కొడుకు కృష్ణ. బాబు కృష్ణ. బాబు కృష్ణ. బాబు కృష్ణ. అమ్మా, నీ ఒళ్ళో పెరక్కపోయినా నీ ఒళ్ళో ప్రాణాలు వదులుతున్నాను. నాకే అదృష్టం చాలమ్మా. బాబు కృష్ణ, అలా మాట్లాడకు బాబు, అలా మాట్లాడకు. అమ్మా, నా ఒళ్ళంతా తుపాకీ గుళ్లతో తూట్లు పడినా ఏ తోట నా గుండెని ఏమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా అమ్మా, నా గుండెంతా నువ్వే నిండి ఉన్నావమ్మా. కృష్ణ, డాక్టర్ నా బిడ్డను రక్షించండి. డాక్టర్ పసితనంలోని ప్రాణాలు కాపాడారు. అందువలని మా అమ్మను కలుసుకునే అదృష్టం దక్కింది. చేసిన ఉపకారానికి చేతులెత్తి మొక్కుతున్నాను. ఒక రకంగా నేను పుట్టగానే మృతుణ్ణి. ఆ మృత్యువు దగ్గరికే వెళ్ళిపోతున్నాను. రాధ, తమ్ముడు అమాయకుడు, వాణ్ణి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న, నాన్న, తమ్ముడు, నాన్న, సాధారణంగా పుట్టుక ఆనందమైంది, చావు విషాదమైంది. కానీ నాకు మాత్రం పుట్టుక కంటే చావే ఆనందమైంది బాబు. కారణం మీరంతా దగ్గరున్నారు. అమ్మా, నాకేమీ కనిపించడం లేదమ్మా. ఎక్కడున్నావమ్మా? నువ్వెక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నాను కృష్ణ, ఇక్కడే ఉన్నాను. అమ్మా, అంత చీకటిగా ఉంది, నాకేమీ కనిపించడం లేదు. బాబు, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. లేదు బాబు, లేదు. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. జీవితాంతం నిన్ను వదిలిపెట్టి ఉండింది చాలు నాయనా. అమ్మా, అమ్మా, నీ రక్తాన్ని చూదేల్చి నేర్తావు త్యాగము. ఆ త్యాగ మార్గాన చూశాను నేను రక్త సంబంధము.